ఆయన ఒక పోలీస్ అధికారి అనుమతి లేకుండా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సీన్ కట్ చేస్తే పోలీస్ ఉన్నతాధికారులు సీఐపై బదిలీ వేటు వేశారు. అసలు ఏం జరిగిందంటే మంగళగిరిలోని తన కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి పూజలో ఉన్న సమయంలో మంగళగిరి సీఐ శ్రీనివాసరావు కార్యాలయం వద్దకు వచ్చారు. వచ్చిందే తడవు హడావిడిగా డిప్యూటీ సీఎం కార్యాలయంలోకి వెళ్తుండగా పవన్ కళ్యాణ్ భద్రతా సిబ్బంది అడ్డు తగిలి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పూజలో ఉన్నారని తెలిపారట. దీంతో సదరు సీఐ వారి మాటలు పట్టించుకోకుండా బూటు కాళ్ళతో కార్యాలయం లోపలికి వెళ్లారు. అంతేకాకుండా డిప్యూటీ సీఎం పవన్ భద్రతా సిబ్బందితో దురుసుగా మాట్లాడినట్టు సమాచారం. అలాగే గతంలో సైతం ఇదే సీఐ జనసేన కార్యాలయంలోకి వెళ్లి తనిఖీల పేరుతో హడావుడి చేసినట్లు స్థానిక జనసేన నాయకులు పార్టీ కేడర్ దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. ఈ విషయం చిన్నగా పోలీసు ఉన్నతాధికారులకు చేరింది. పూర్తి వివరాలు ఆరా తీసిన వారు వెంటనే చర్యలకు ఉపక్రమించారు. మంగళగిరి సీఐ శ్రీనివాసరావును బదిలీ చేస్తూ ఆయన స్థానంలో ప్రకాశం జిల్లా త్రిపురాంతకం సీఐ వినోద్ కుమార్ను నియమించారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి అమ్మవారి దీక్షను నియమ నిష్ఠలతో కొనసాగిస్తున్నారు. కేవలం ద్రౌపదాలను స్వీకరిస్తూ సమీక్షలతో డిప్యూటీ సీఎం దినచర్య కొనసాగుతూ ఉంది.